జిల్లా పులివెందుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు కీలకంగా భావిస్తున్న కొన్ని బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటిని కారులో పెట్టుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ బ్యాగుల్లో ఏముందో దానిపైన ఉత్కంఠ నెలకొంది. డాక్యుమెంట్లు లేదా నగదు లభించిందా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. పులివెందుల్లో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతుండగా ఇంకా పలువురు ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులు పత్రాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, ఈడీ సోదాలు ఎక్కడ దాకా వచ్చాయి? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల్లో ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్కంఠంగా కూడా ఈడీ సోదాలు అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఈడీ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి నుంచి కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు కూడా అటు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఆయన కార్యాలయంలో, మరోపక్క ఇంట్లో కూడా అక్కడ 6 బృందాలుగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి 4 బృందాలు రావడం జరిగింది. అక్కడ ఒక 2 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఉదయం నుంచి అంటే దాదాపుగా ఇప్పటి వరకు 7 గంటల పాటు కూడా ఈడీ అధికారులు అయితే కనుక పలు డాక్యుమెంట్లు అయితే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా పరిశీలించడం జరిగింది. దాని తరంతరం కూడా మరోపక్క ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కావచ్చు, అలాగే మరోపక్క దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు, అలాగే డ్రైవర్ దస్తగిరి ఇళ్లలో కూడా పూర్తిలో కూడా ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే డ్రైవర్ దస్తగిరి ఇంట్లో కూడా దాదాపుగా 1.5 గంట పైన కూడా అక్కడ అధికారులు అయితే కనుక సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. మరోపక్క ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన తమ్ముడు కిరణ్ని వీళ్ళ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు 7 గంటల పాటు కూడా పులివెందుల టౌన్లో ఈడీ అధికారులు అయితే కనుక బిజీగా గడపడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకైనటువంటి చైతన్యారెడ్డి ఇంటికి ఈడీ అధికారులు వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సోదాల్లో దాదాపుగా మనం చూసుకుంటే కనుక కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని బ్యాగులను కూడా ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ఆ బ్యాగులను కూడా వాళ్ళు కారులో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా మరోసారి కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కూడా కొద్దిసేపటి క్రితమే దాదాపు 7 గంటల అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు, మరోపక్క దస్తగిరి కావచ్చు, మరోపక్క ఏదైతే సునీల్ యాదవ్ కావచ్చు, ముఖ్యంగా ఈ కేసులో ఎవరు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పూర్తిస్థాయిలో కూడా సోదాలు చేసి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి కూడా బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో పులివెందుల్లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠతగా అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. అసలు పులివెందులో ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఆ ఈడీ అధికారులు ఆ బ్యాగులు ఏం సీజ్ చేశారు, ఆ బ్యాగులో ఏముంది, నగదు ఉందా లేకుంటే కీలకమైన ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఉదయం నుంచి కూడా ఉత్కంఠతో జరిగి చెప్పవచ్చు. అయితే ఈ ఈడీ సోదాలు ముగిన అనంతరం కూడా దాదాపుగా ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ ఆయన భాస్కర్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈడీ అధికారులు రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు మా ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపుగా ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, అలాగే మరోపక్క పెట్రోల్ బంకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ డాక్యుమెంట్ చూడడం జరిగింది. మరోపక్క ఏదైతే ఆ 40 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి ఈడీ అధికారులు కూడా ఈయన అడిగినట్టు ఆయన మనతో మీడియాతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్కడే కానీ ఒక డాక్యుమెంట్ లేదు, దానిపైన కూడా ఏం లేదని చెప్పి ఆయన కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా సమాధానం చెప్పడం. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి దాదాపుగా 7 గంటలు అనంతరం కూడా ఈడీ అధికారులు అయితే కనుక కొద్దిసేపు క్రితమే పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్ తీసుకొని బయలుదేరడం అయితే జరిగింది. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.